గోధుమ పిండితో సమోసాలు చేసేటప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకు క్రిస్పీగా సమోసాలు చాలా రుచికరంగా వస్తాయి. వర్షాకాలంలో వేడి వేడిగా సాయంత్రం టైంలో టీ టైంలో చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా రుచికరంగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 4 బంగాళదుంపల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నాను. మెత్తగా ఉడకాలండి. ఒక 10-15 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుంది. పీల్ ఆఫ్ చేసుకొని ఇట్లా మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేను చేత్తోనే చేస్తున్నాను. మీరు మ్యాషర్‌తో కూడా చేసుకోవచ్చు. స్టఫింగ్ కోసం నేనిక్కడ కొద్దిగా ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియా పొడి వేసుకున్నాను. వీటిని బాగా సాటే చేసుకోవాలి. ఇలా సాట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్‌ని వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇంకా బఠానీ కూడా వేసుకోవచ్చు. సో, ఇందులోకి మీరు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా ఉంటే వేసుకోండి. చాట్ మసాలా అట్లా. నా దగ్గర లేవు కాబట్టి నేనిప్పుడు వేయట్లేదు. ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత దీన్నంతా కూడా ఒక ప్లేట్‌లోకి వేసుకుంటున్నాను. దీన్నిప్పుడు మనం చల్లారనిద్దాం. సో, ఇందులోకి కొద్దిగా నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. పుదీనా వేసుకున్నా గూడా ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇలా కొత్తిమీర వేసి మొత్తం గూడా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉంటే కొద్దిగా అరచెక్క నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చండి. ఇలా మనం అంతా కూడా స్టఫింగ్‌కి పట్టేలాగా బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను పిండి కోసం ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. సో, గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4-5 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు అచ్చంగా గోధుమ పిండితో కూడా తీసుకోవచ్చండి. బట్ కొద్దిగా మైదా వేయడం వల్ల మనకు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. లేదు అంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కలోంజి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, వాము ఇట్లా అంతా కూడా వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను. అంతా కూడా ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ చల్లుతూ పిండిని తడుపుకోవాలి. సో, మనకు పిండి అనేది మెత్తగా అవ్వకూడదు కాబట్టి ఇలా కొద్దిగా నీళ్లు చల్లుతూ పిండి అనేది ఈ విధంగా మనం తడుపుకోవాలండి. టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి పిండి. మరి మెత్తగా ఉండకూడదండి. మరి గట్టిగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. సో, ఈ రకంగా మూతను పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేయాలి. తర్వాత ఇట్లా మనం బాల్స్ చేసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్‌గా. సమోసా కోసం ఇట్లా మనం చపాతీ ముద్దల్లాగా ఇట్లా పూరీలకు చుట్టుకుంటాం గదా ఉండలు. అట్లా మనం ఇట్లా బాల్స్ లాగా చేసుకొని, వీటిని మనం ఇప్పుడు సమోసాల కిందకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో కొద్దిగా లైట్‌గా ఆయిల్ అయితే అప్లై చేసుకొని, ఈ విధంగా ఒక పూరి షేప్‌లో చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేయకూడదండి. అప్పుడు మనకు పిండి అనేది లూజ్‌గా అవుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి కట్ చేసి, ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు గ్యాప్ లేకుండా ఇట్లా ప్రెస్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా స్టఫింగ్ వేసుకొని, ఇట్లా అంచులన్నీ కూడా మనం ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు ఓపెన్ ఉండకూడదండి. లేదంటే ఆ స్టఫింగ్ ఆయిల్‌లో మొత్తం కూడా బయటికొచ్చేస్తుంది. ఇట్లా సమోసాలన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఇలా కట్ చేస్తూ, సో, ఇట్లా ఈక్వల్‌గా ఇట్లా మనం వచ్చేలాగా ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇదే రకంగా అన్ని సమోసాల్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ, రోల్ చేస్తూ ఇట్లా కట్ చేసుకొని, సమోసాలన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. చూడండి ఇన్ని సమోసాలు వచ్చేసాయి నాకైతే ఆ పిండికి. ఒక ప్యాన్‌ని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇట్లా మనం సమోసాల్ని ఒక 4, 5 వేసుకోవాలి. మరి బాగా ఆయిల్ అనేది ఓవర్ హీట్ కానప్పుడే సమోసాల్ని వేసుకోవాలండి. సో, లేదు అంటే ఒక్కటేసారి రెడ్ కలర్ అట్లా వచ్చేసి పైన మాడిపోతాయి. సో, బాగా ఆయిల్ వేడవ్వకుండా కొద్దిగా వేడైన తర్వాత ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు సమోసాల్ని ఇరువైపులా బాగా కాల్చుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఇప్పుడు ఇట్లా టిష్యూ పేపర్ గానీ, ఏదైనా పేపర్ గానీ ఇట్లా వేసుకొని అందులోకి తీసేసుకోవాలి. ఇలాగే సమోసాలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పేపర్‌లోకి వెళ్ళిపోతుంది. ఒక 4, 5 చిల్లీస్ అయితే వేసుకున్నాను ఆయిల్‌లోకి. ఆయిల్ చిల్లుతుందని నేను ఇట్లా ఒక మూతనైతే పెట్టేసాను. ఇట్లా మనం ఈ వేయించుకున్న మిర్చిల్లోకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి.
సమోసాకి కాంబినేషన్ ఇట్లా చిల్లీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమోసాలన్నీ కూడా సర్వ్ చేస్తున్నాను చూడండి. ఎంత రుచికరంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకటి చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.